మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ బ్రో. హాయ్. సో బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? బిగ్ బాసా చూడను. ఎవడైనా ఫోర్స్ చేసి ఆల్రెడీ ప్లే చేస్తూ ఉంటే ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఒక 1 or 2 minutes చూస్తాను, కానీ నేను ప్రిఫరబుల్లీ చూడను. ఇంతవరకు అయితే 1-2 సార్లు అయితే చూసారు కదా? చూసాను. ఒపీనియన్ ఏంటిది బిగ్ బాస్ మీద? ఒపీనియనా? నా ఒపీనియన్ అయితే ఇట్స్ కంప్లీట్లీ ఏమంటారు, ప్రీ స్క్రిప్టెడ్. ముందుగానే స్క్రిప్ట్ అయిపోయేసి, సో ఎవరు గెలవాలి, ఎవరు ఏ టైంలో ఎవడు ఎటువంటి కమెంట్స్ చేయాలి, ఏ విధంగా మన దీన్ని ఏమంటారు కాంట్రవర్సీస్ క్రియేట్ చేయాలి, సో ఇవన్నీ ముందుగానే వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తారు అని చెప్పేసి దట్స్ మై ఒపీనియన్ ఆన్ బిగ్ బాస్. ఎవరైనా పేర్లు ఐడియా ఉన్నాయి కదా ఇంతవరకు చూసిందంటే? సో నేను క్రికెట్ ఆడతాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని అన్నాను, వన్ ఆఫ్ మై నోన్ పర్సన్ నవీన్ అబ్బాయి ఉన్నాడు కదా, సో ఐ నో హిమ్. సో వీ ప్లే టుగెదర్ క్రికెట్ అనమాట. అంటే తొందరగా ఎలిమినేట్ అయిపోయింది కదా, సో రీజన్ ఏంటంటారు? అదే చెప్పాను కదా. సో ఐ డోంట్ థింక్ లైక్ హీ జస్ట్ స్పోక్ టు హిస్ హార్ట్. అదే అంటే కరెక్ట్గా బిగ్ బాస్ని తర్వాత నాగార్జున అని ఇట్లా అనడం అనేది, సో హీ మైట్ హ్యావ్ డన్ దట్ లైక్ బై డిఫాల్ట్ అని చెప్పేసి అతని దగ్గర స్క్రిప్ట్ చేపించారనేది నా ఒపీనియన్. సో మనకు యాంకర్ విష్ణుప్రియ ఐడియా ఉందా? ఉంది. సో ఆమె ఆట మీద యాక్చువల్లీ నేను చూడలే. అదే యాక్చువల్లీ నేను ఐ కెనాట్ కమెంట్ ఆన్ హర్ పర్సనాలిటీ మీద మీకు అభిప్రాయం? షీస్ గుడ్ రైట్, లైక్ ఎవ్రీబడి ఈస్ గుడ్, సో ఐ డోంట్ నో అబౌట్ హర్ రైట్. సో అందుకోసం నేను ఐ కెనాట్ కమెంట్ ఆన్. స్క్రిప్టెడ్ అని కాదు. ఇప్పుడు బేసికల్లీ నాకు 2 థింగ్స్, ఒకటి ఎంటర్టైన్మెంట్, లేదంటే నీకు నాలెడ్జ్ చేయాలి. ఏ షో చూసినా, ఏ మూవీ చూసినా, ఎనీథింగ్, ఏ వీడియో చూసినా సరే మిమ్మల్ని ఎక్సైట్ చేయాలి, ఏదైనా ఎంటర్టైన్ చేయాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎక్సైటింగ్, ఎంటర్టైనింగ్, జస్ట్ వాళ్ళు గొడవలు ఇల్లు గొడవలు, వాళ్ళు ఊరికే మనం సొల్లు వేసుకుంటాం కదా, ఆ సొల్లు అంతా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో చూపించి పెట్టడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ వాచింగ్. దట్స్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తామండి. ఎలా అనిపిస్తుంది మీకు ఈ సీజన్? బాగుందండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అభినంద. మా బాబు చేస్తాడు, మేము కాదు, మా బాబుని అడగండి. ఎవరు మీ ఫేవరెట్? నబీల్ అండ్ నిఖిల్. ఎందుకు వాళ్ళిద్దరు ఇష్టం? ఎందుకు వాళ్ళిద్దరు బాగా ఆడతారు. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ నేను ఎక్కువ చూడను. అవినాష్ కామెడీ ఎలా ఉంటుంది? ఫుల్ కామెడీ ఉంటుంది. రోహిణి ఫుల్ అంటే ఫుల్. మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరు? యష్మి అండ్ ప్రేరణ. ఎందుకు వాళ్ళిద్దరు ఇష్టం ఉండదు? ఎందుకంటే వాళ్ళిద్దరు వేషం వేసుకున్న రోజు బాగా కామెడీ చేశారు, అందుకు నచ్చలేదు. అంటే విష్ణుప్రియ ఎలా ఆడుతుందంటే విష్ణుప్రియ బాగా ఆడుతుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ లా? నబీల్ అండ్ నిఖిల్. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నావు? నిఖిల్ విన్ అవుతాడా ఖచ్చితంగా? నబీల్ గాడా? ఏమో నాకు తెలీదా? రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నేను యష్మి అనుకుంటున్నా. యష్మి వెళ్ళిపోతుంది. ఆట బాగలేదా? పృథ్వీ మంచిగా ఆడతాడు. యష్మి బాగా ఆడతా. అవినాష్ రోహిణి కామెడీ బాగుంటుందా? ఓకే. డైలీ ఏం చూడను. కేశీ తేజ వాళ్ళ ఫ్యామిలీ మదర్ వచ్చారు, చూసారా? ఎలా అనిపించింది? రారు అని చెప్పి వచ్చారు కదా, సర్ప్రైజింగ్ గా అనిపించిందా? చూడాలి. మనం కూడా వెళ్ళాలంటే చూడాలి. మీకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా? ఫుల్ గేమ్స్ ఆడాలని వెళ్ళాలనుకుంటున్నాను. yes. మరి వెళ్తే విన్ అవుతావా? అవుతానో లేదో. చిన్నపిల్లల కోసం బిగ్ బాస్ పెట్టాలా? పెద్దలతో కూడా ఆడేస్తావా? అందరితో ఆడతా. ఓకే. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? నాకైతే నిజంగా అండి చాలా ఆనందం ఉంది. బిగ్ బాస్ చూస్తూ ఉంటే అబ్బా నాకైతే పిచ్చిక్కిపోతుంది, మత్తిక్కిపోతుంది. కానీ బిగ్ బాస్లో నాకు కొంచెం అప్పుడప్పుడు కాస్త ఉప్పు కారం తగ్గినట్టుంది. నాకు మాట్లాడడం చేత కాదు, నిజంగా నాకు చదువు రాదు, కానీ నేను బిగ్ బాస్ చూస్తా.
దానికి దీనికి సంబంధం ఏముంది? ఎంటర్టైన్మెంట్ కదా బిగ్ బాస్ షో అనేది. ఇప్పుడు నువ్వేమంటావు అంటే ఎవడు ఈడు పిచ్చోడు ఎట్టంటే మాడతాడు అని నువ్వు అంటావు. అందుకని నేను బిగ్ బాస్లో ఉన్నది ఉన్నట్టుగా నిజం మాట్లాడతా, సత్యం మాట్లాడతా, సత్యంగా. కానీ సత్యంగా మీకు ఎవరు ఇష్టం? నిజం చెప్పమంటారా? నిజంగా నాకేంటంటే సత్యంగా అంటే నాకు నిజంగా ఏం లేదు. ఎవరైతే ఫిగర్ బాగుంటారో, పైగా ఆ ఫిగర్ కూడా నాకు ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళంటే నాకు ఇష్టం. అబ్బాయిలు ఎవరు ఇష్టం? అబ్బాయిలా? ఎక్కడ? బిగ్ బాస్లోనే. ఇక్కడ బిగ్ బాస్ అదే బిగ్ బాస్ గురించి అడుగుతున్నాను, మీకు ఐడియా ఉందా? ఇప్పుడు నువ్వు అడిగింది ఏది? అమ్మాయిల్లో ఎవరు ఇష్టం ఉంటే ఇక్కడ అనుకోవాలి, అక్కడ ఏది అనుకోవాలి? బిగ్ బాస్ గురించి బిగ్ మాట్లాడుతున్నాడు. బాస్ బిగ్ బాస్ అట్లా అడుగు. నువ్వు ఏమన్నా ఇప్పుడు బిగ్ బాస్ లో ఎవరు ఇష్టం అది అడగాల, ఇక్కడ అక్కడ నడితే నాకేం బిగ్ బాస్ లో అమ్మాయి అనలే, బిగ్ బాస్ లో అబ్బాయిలు ఎవరు నచ్చుతారని అడిగా. ఇక్కడ ఉండాలి మైండ్. ఇందాక ఏమన్నావు? ఇంతకు ముందు ఏమన్నావు? అమ్మాయి ఎవరు ఇష్టం? ఏ అమ్మాయిలు? బిగ్ బాస్ నచ్చిన అమ్మాయి ఎవరు? చూడండి ఏందా ఈ అన్యాయం? అన్యాయం అండి బాబు, పేదల మీద అన్యాయం. సరే సరే, చెప్పండి. నాకు బిగ్ బాస్ లో అమ్మాయిలు అందరికంటే విష్ణుప్రియ అంటే ఇష్టం నాకు. విష్ణుప్రియ. అవును, ఎందుకు విష్ణుప్రియ ఇష్టం? విష్ణుప్రియ ఎందుకంటే రొమాన్స్లు చేస్తుంది. పృథ్వీతో రొమాంటిక్ కంటెంట్ కానీ లవ్ స్టోరీ కానీ చాలా బాగుంటుంది. అందుకని ఇష్టం నాకు. పైగా వాళ్ళ నాన్న కూడా చెప్పాడు, విష్ణుప్రియ వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు ఏమని, అమ్మ నువ్వు పృథ్వీని రొమాన్స్ చేసుకో, నువ్వు బిగ్ బాస్ ఏమన్నా చేసుకుని చెప్పాడు. అప్పుడు విష్ణుప్రియ కూడా చెప్పింది, నాన్న నాకు ఇంకా రొమాన్స్ చేయాలంది, కానీ బిగ్ బాస్ కాబట్టి నేను నన్నందరూ ఆపేస్తున్నారు. నిఖిల్ వాళ్ళ మమ్మీ ఇలాగా GYP అని చెప్పారు కదా, అది మీకు ఎలా అనిపించింది? అదే చెప్పేది అదే కదా. గౌతమ్ నిఖిల్ వాళ్ళ అమ్మ జీ అని ఒయ్యి అని పి అని అనేది, కానీ ఆమె అలా చెప్పడం రాంగ్. అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల. గౌతమ్ని, ప్రేరణని, ఆమె ఎవరు ఆమెని, ఈ యష్మి కానీ ఈ ఎవరో ఇంకొక ఆమె ఎవరో పేరు గుర్తురాదు నాకు. ఏంది ఇదే మర్చిపోయానా? ప్రేరణ, విష్ణుప్రియ, ఆమె రోహిణి, అందరి గురించి చెప్పింది. ఏమని చెప్పింది? జాగ్రత్త అయినా నువ్వు అమ్మాయిల జోలికి పాకు, ఆ గౌతమ్ జోలికి కానీ కొట్లాడకం పాకు అని చెప్పింది. దేనికి? ఎందుకంటే నిఖిల్ ఎంతసేపు యష్మి దగ్గరికి, విష్ణుప్రియ దగ్గరికి, రోహిణి దగ్గర పోయి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని లాగడం చేస్తున్నాడు. ఎన్ని చేయకు నైనాట, జాగ్రత్తగా ఉండని చెప్పింది. ఇంతేనాడే, అమ్మ నాన్నలు అందరూ అంతే, లాగద్దో చేయొద్దని చెప్తారు, కానీ వీళ్ళు మాత్రం చేస్తారు. వినరండి తల్లిదండ్రుల మాట ఎప్పుడంటే వినేదే. మారండి ఇప్పటికైనా. వాళ్ళ ఫాదర్ వచ్చి అందరికి సారీ అనేది చెప్పారు కదా, అది మీకు ఎలా అనిపించింది? అయ్యో యాక్టింగ్ అన్నాడు ఆడికి, పైగా ఆడికి తెలుగు రాదు, ఆడికి తెలుగు రాదు. అదే అందో ఎట్టంటే మాట్లాడతాం. రెస్పెక్ట్ తో మాట్లాడండి. ఎవరు? రెస్పెక్ట్ ఇచ్చానుగా. ఆడు అనేది ఏంటంటే అంటే సగ ఫ్రెండ్ లాగా అన్నమాట. అంటే యష్మి వాళ్ళ ఫాదరు నాకు ఫ్రెండ్ అనమాట. అందుకని అన్న ఆడు గీడు అంట. దాని కూడా అంట యష్మి విన్ అవుతుందా? సపోర్ట్ చేస్తున్నారా? దానికి అయ్యే ఛాన్స్ ఉన్నాయి లేదు, కష్టమే అది. అవును, ఫ్రెండ్. ఇప్పుడు యష్మితో ఫ్రెండ్షిప్ చేసి అర్హత హక్కు నాకు ఉందా లేదా చెప్పు? ఉంది కదా? వస్తుందా యష్మి? రాదు. టాప్ 5 లో ఉంటారా? రాదు. కానీ యష్మి ఎప్పుడైతే టాప్ 5 వరకు వస్తుందో చెప్తా, ఎలా చేస్తే వస్తుందో చెప్తా, ఓకేనా? యష్మి ఎప్పుడైతే ఆట మీద ఫోకస్ చేయాలి, ఫోకస్ చేసింది కాకుండా అబ్బాయిల మీద, అంటే ఏ అబ్బాయితో రొమాన్స్ చేస్తే, ఏ అబ్బాయితో లవ్ ట్రాక్ చేస్తే బాగుంటుందో యష్మి కానీ తెలుసుకుందంటే ఖచ్చితంగా యష్మి టాప్ 5 లో వచ్చే ఛాన్స్. డాడీ చెప్పారు కదా, అంటే బ్యాడ్ గా నడుస్తుంది కొంచెం అని చెప్పి, అంటే మళ్ళీ మారుతుందా అంటే ఏమని అర్థం? వాళ్ళ నానే వచ్చి అమ్మా నువ్వు నిఖిల్ని ప్రేమిస్తున్నావు, నువ్వు నిఖిల్ అమ్మా నువ్వు నిఖిల్ వెంట పడకో, నువ్వు నిఖిల్ని ప్రేమిస్తున్నావు, కాసేపు తర్వాత గౌతమ్ని ప్రేమిస్తా అంటున్నావు, నువ్వు ఎవరో ఒకరిని ప్రేమించన్నాడు. ఆయన ఏమన్నాడు? ఒకరిని ప్రేమించు, ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆయన ఏం చేస్తుంది? గౌతమ్ అంటది, నిఖిల్ అంటది, కాసేపుదాలి నబీల్ అంటది, కాసేపుదాలి అవినాష్ అంటది. కాబట్టి ఆమె చేసింది కూడా బాగానే. ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్ అయితే అదే అమ్మా అన్యాయం, దారుణం. ఫ్రెండ్ని ముద్దులు పెట్టడం, అయ్యా బాబోయ్ అగ్గులు చేయడం, ముద్దులు పెట్టడం నువ్వు చేస్తావట, నేను హలో మాకు తెలుసు, మాకు మర్యాద ఉన్నాయమ్మా. అసలు నేను ఆడవాళ్ళ కాడ రానే చూడు చెప్పొచ్చు, ఆన్సర్ చెప్పొచ్చు. అదే నేను ఇప్పుడు ఏమన్నాను, నేను ఆడవాళ్ళు తాకడం కానీ ఆడవాళ్ళతో మాట్లాడడం కానీ చేయను నేను. కానీ వాళ్ళు యా బాబే ముద్దులు హగ్గులు ఘోరం. నాకు ఫేవరెట్ అంటే ఎవరు లేరు, విష్ణుప్రియ. అవినాష్ రోహిణి వాళ్ళిద్దరు కామెడీ మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళిద్దరు కామెడీ చూడడానికి బాగానే ఉంది, కానీ ఏంటంటే కాస్త ఇంకొద్దిగా చేస్తే బాగుంది అనిపిస్తుంది. కాస్త కామెడీలో ఏమేమి కావాలి, కామెడీ చేయాలి. ఇంకా కావాలా? నేను చెప్పానా? అంటే నీ అంతా నువ్వే ఏం కావాలి అని అడిగారు కదా, అందుకే ఏం కావాలి? జోక్ కావాలి. కామెడీ అంటే ఏంది? జోక్ వేయాలి. జోక్ వేస్తే ఏం చేయాలి? నువ్వు రావాలి. నువ్వు వచ్చే టయానికి మళ్ళీ ఏం కావాలి? కొంచెం అట్ట రొమాంటిక్గా పోవాలన్నమాట. అదనమాట. అంటే స్టెప్ బై స్టెప్ తీయాల్సిందే, గంటలు విన్నర్ అయ్యేది ఎవరు?
ఇంకా ఫైనల్గా నాకు తెలిసినంత వరకు యష్మి అన్న విష్ణుప్రియ అని అవుద్ది. ఎందుకు అవుతారంటే వాళ్ళు టాప్ 5 లో ఉండదు అన్నారు ఇందాక, ఇప్పుడు తను విన్నర్ అవుతుంది అంట. ఏం మాట్లాడుతున్నారు? ఆ విన్నర్ ఏది రోహిణి అన్న విష్ణుప్రియ అన్న అవుతుంది. ఏం చేస్తాం కదా, చెక్ చేసుకోవాలి ఓకేనా? కదా నేను. ఎందుకు అవుతుంది చెప్పాలి కదా, రీజన్ చెప్తాను. ఇప్పుడు రోహిణి ఎందుకు విన్నర్ అయ్యి ఛాన్స్ చెప్పమంటామంటే గౌతమ్తో లవ్ స్టోరీ బాగుందన్నమాట. అంటే ఆ ట్రాక్ గౌతమ్తో ఎప్పుడైతే లవ్ ఇంకా బాగా ఫిక్స్ అయిపోయి ఇద్దరు ఒక మంచి రొమాంటిక్ కంటెంట్లో ట్రాక్ అట్ట పోయిందంటే అప్పుడు జనాలకి చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. అరే వీళ్ళిద్దరు అందరూ ఇంత బాగా ఆడుతున్నారని అప్పుడు ఖచ్చితంగా రోహిణికి గౌతమ్కి ఓట్లేసే ఛాన్స్ ఉన్నాయి. ఇంకా ఓల్డ్లే గెలుస్తారు, 100% ఓల్డ్లే గెలుస్తారనమాట. ఇంకా యష్మికి నిఖిల్ కూడా ఛాన్స్ ఉందన్నమాట. వీళ్ళిద్దరు ఆపో వద్దా, యష్మి నిఖిల్ కూడా ఎప్పుడైతే ఇంకొద్దిగా అంటే లవ్ స్టోరీని డెవలప్మెంట్ చేసి ఆ లవ్ స్టోరీలతో పాటు కాస్త రొమాంటిక్ కానీ యాంగిల్ కానీ యాడ్ చేస్తే అంటే ఓల్డ్లే ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ 100% ఉంది. కావాలంటే రాసి పెట్టుకో, ఈ రోజు గుర్తు పెట్టుకో, ఈ వీడియోని రికార్డ్ చేసి పెట్టుకో. రేపు కానీ వాళ్ళు గెలకపోతే నువ్వు నన్ను వచ్చాడుకో, నేను ఈ స్టేట్ వదిలి పారిపోతాను. ఓకే, థ్యాంక్ యూ.